ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. చందమామ చేపల పులుసు నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా చేపలను శుభ్రం చేసుకుందాం. చేపలకు ఉన్న పులుసు తీసేసి పొట్ట దగ్గర కట్ చేసి క్లీన్ చేసుకోవాలి. చిన్న చేపలను కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. అలా అన్నీ చేసిన తర్వాత ఓ గిన్నెలో వేసుకోవాలి. చేపలను ఉప్పుతో కడిగితే వాటిపై ఉన్న జిడ్డు పొలుసు అన్నీ పోతాయి. ఇప్పుడు నీళ్ళల్లో 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. కడిగిన చేపలు ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పెరట్లో ఉన్న కరివేపాకు కోసేస్తున్నా. ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇగో ఇలాంటిది వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే పెరట్లో ఉన్న మామిడికాయ కోసేసుకుందాం. ఇది పునాస మామిడికాయ. మామిడికాయ కోసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అండోయ్. దానికి ఉన్న జీడు చేయి మీద పడిందనుకోండి, చెయ్య పొక్కిపోతుంది. అందుకే జాగ్రత్తగా కోసుకోవాలి. ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. పొయ్యి మీద బాణీ పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. మెంతులు, ధనియాలు వేగుతున్న వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం. మెత్తగా పొడయ్యే వరకు ఈ మసాలా దంచుకోవాలి. ఇప్పుడు ఒక ఆకులోకి తీసుకుంటున్నా. ఇప్పుడు వెల్లుల్లి రోటిలో వేసుకోవాలి. అల్లం చెక్కుకోవాలి. ఇప్పుడు రోటిలో వేసి మెత్తగా అయ్యే వరకు దంచుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకుని అందులో పులుసుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని బాణీలో వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. కొద్దిగా పసుపు, తగినంత కారం వేసి వేగనివ్వాలి. ఈలోపు మామిడికాయ పొడవుగా కట్ చేసుకుందాం. మామిడికాయ సీజన్లో చేపల పులుసును మామిడితో చేసుకుంటే అదో మజా. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని బాణీలో వేసి తగినంత ఉప్పు వేసుకుని ముక్కలు మెత్తగా ఉడికే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పులుసుకు సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. మూత పెట్టేసి కొద్దిసేపు మరగనిద్దాం. 1-3 నిమిషాల తర్వాత ఈ పులుసులో చేపలు వేసుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పులుసు అంతా అలా ఉడుకుతున్నప్పుడు ఓసారి మూత తీసి అందులో ముందుగా చేసి పెట్టుకున్న తగినంత మసాలా పొడి వేసేసుకోవాలి. పులుసును చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ మీకు కూడా. పులుసు రెడీ అయిపోయింది. పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని అలా పులుసు మీద చల్లితే నెల్లూరు స్టైల్ చందమామ చేపల పులుసు గుమగుమలాడిపోతుంది.
మరొక్కసారి చేపల పులుసు తయారీ మీకోసం. ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.